ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ బాయ్ కాడికి వెళ్దాం పదండి. స్టార్ట్ 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 అని చెప్తాను నీకే. చెప్పిన స్టార్ట్ అంటే చెప్పు అంటావు. స్టార్ట్ చేసే ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా పెద్దవాళ్ళు ఇంకా మా అమ్మని అయితే అన్నం తింటున్నాం. ఇప్పుడైతే 12:30 అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే కోళ్ళు చూడండి, చూడండి నాటుకోడి చూడండి ఫ్రెండ్స్. మా మమ్మ అయితే మీకైతే చెట్లు అయితే ఇక్కడ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి చెట్లు, ఇది పారిజాతం. ఈ పేర్లు అయితే నాకు తెలియదు. మల్లెపూల చెట్టు. ఈ పేరు అయితే నాకు తెలియదు. మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి. మా మమ్మీకి తెలుసు అంట, మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది తంగేడి చెట్టు చూడండి. ఇవన్నీ మనకు తెలిసిన చెట్లే కదా ఫ్రెండ్స్. మనీ ప్లాంట్. ఇదేం చెట్టు మమ్మీ? నందివర్ధన. ఓకే, తెలిసింది తులసి మొక్క. అవి తాడి చెట్లు. ఇవైతే తాడి చెట్లు. ఇక్కడ వేప చెట్టు ఉంది ఫ్రెండ్స్. పల్లెటూరులో ఎంత ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడనైతే ఒక మంచి చెట్టు అయితే మీకు ఇప్పుడు చూపిస్తాం. ఈ చెట్టు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలుస్తానంటే కామెంట్ చేయండి. దీనికైతే ఒక కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. బట్ ఇవేం పువ్వులు మమ్మీని అయితే అడిగి తెలుసుకుందాం. మమ్మీ ఇదేం చెట్టు? అది సూదిబంతి. సూదిబంతి చెట్టు అంట ఫ్రెండ్స్. నాకైతే తెలియదు అసలు. ఫ్లవర్ అయితే కొంచెం ఐడియా లేదు ఫ్రెండ్స్. మీకు ఒకటి చూపిస్తా. దిస్ పట్టుకోమా ఫ్రెండ్స్. నాకైతే మేమైతే స్కూల్ కాడ ఏం చేస్తామంటే వీటిని మేము ఇట్లా ముక్కు పుడక లాగా పెట్టుకుంటాం. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. బాగా చూపిస్తుంది. ఇది కాస్ట్లీ ఫ్రెండ్స్. వావ్, రోజ్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అది చూపి. ఆగు, చీమ కుట్టింది చూడండి ఫ్రెండ్స్, గులాబీ పూలు చాలా పూసాయి. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మంచిగా తాడి చెట్లు ఉంటాయి. అసలు మంచిగా పీస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం. కోళ్ళు చూడండి అని పెట్టే. చెప్పు మంచి, నువ్వు వాయిస్ ఇచ్చుకోపో అంత నాదట వస్తా. ఇదే నువ్వు ఒప్పించడాన్ని అలా అని చేసిన. చూడండి ఫ్రెండ్స్, కోళ్ళని చూడండి, నాటుకోళ్ళు. ఇక ఇక్కడైతే గేదెలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పొలం కాడికి పోదాం పదండి. మా చెల్లి అయితే పోతుంది. చెల్లి హాయ్ అప్పు. హాయ్ ఫ్రెండ్స్. మీకు అయితే ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా. మనకి ఏమైనా పెయిన్స్ వస్తే ఒగ్గి ఆకుని మనం హీట్ వాటర్లో వేసుకొని అయితే స్నానం చేస్తే మనకి పెయిన్స్ అన్ని పోతాయి. నాకైతే ఇది మా మమ్మీ చెప్పింది. చూడండి ఆకు. మమ్మీ దీని పేరేంటి? వాయిలాకు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బాడీ పెయిన్స్ ఉంటే వాటర్లో హీట్ చేసుకొని వేసుకుంటే బాడీ పెయిన్స్ బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవైతే ఇక్కడైతే పెద్ద చెట్టు ఉంది. మీకు కావాలంటే చెప్పండి, మేము పంపిస్తాం ఫ్రెండ్స్. అయితే మా మమ్మీకి కావాలంటే తెంపకపోతుంది. నాకు కూడా కావాలి, చంపుతుంది. ఇంకో ఇటు సైడ్ కూడా ఉంది. వైలాక్ అంటారు. బాడీ పెయిన్స్ ఉంటే మాత్రం, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు అయితే వాటర్లో హీట్ చేసుకొని ఇది రసం దిగిన తర్వాత స్నానం చేస్తే మాత్రం బాడీ పెయిన్స్ అయితే అన్నీ పోతాయి ఫ్రెండ్స్. ఇది చాలా యాంటీబయాటిక్, చాలా మంచిదండి. హెల్త్కి ఆయుర్వేదం లాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ రూట్ చూడండి అసలు ఎంత సన్నగా ఉందో. ఇట్స్ ఫ్లవర్స్. వావ్, లొకేషన్ ఈస్ వెరీ నైస్. ఈ ఫ్లవర్స్ అంటే సత్యనారాయణ ఫ్లవర్స్ అంట. సత్యనారాయణ చెట్లు అక్కడ ముందున్న చూపి. సత్యనారాయణ చెట్లు ఇవి. చామంతి పూలు. చిట్టి చామంతి పూలు. వావ్, వేర్ ఇస్ దేర్ నో? ఎస్, హియర్ దేర్. చూడండి
ఫ్రెండ్స్ పొలాలు అయితే చూడండి, అసలు ఇక్కడ మస్తు పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా పొలాల దగ్గరికి వెళ్ళండి, మీ పల్లెటూరుకి వెళ్తారు కదా అప్పుడు. కానీ ఫామ్ ఇవైతే సత్యనారాయణ చెట్లు అంటే అక్కడైతే వాగులాగా ఉంది, చూపిస్తా ఒక నిమిషం. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా పొలాల కాడికి వెళ్ళండి. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడ మా చెల్లి అయితే అక్కడ ఉంది చూడండి, ఆమెనైతే అక్కడ ఏమో చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చింత చెట్టు, ఇంకా బాగా ఆ సైడ్ అయితే ఇల్లులు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చిట్టి చామంతియో ఏమో అన్నది కదా మా మమ్మీ, అవి అయితే చెట్లు అవి. ఇక్కడేమో చెట్టు ఉంది ఫ్రెండ్స్, ఇగో ఆ చెట్టుని, అది రాగి చెట్టు కదా ఫ్రెండ్స్. ఆకుల్ని మేము స్కూల్లో ఏం చేస్తామంటే దాని స్టెమ్ అనేది కట్ చేసి రౌండ్గా వేసి లీఫ్కి అయితే పెట్టుకుంటాం, అంటే హ్యాండ్స్కి అయితే పెట్టుకొని ఇట్లానే ఆడుకుంటాం. నేనైతే మళ్ళీ వచ్చినప్పుడైతే మీకైతే అది చూపిస్తా, ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఇట్లా అనుకుంటూ మంచిగా ఆడుకుంటాం ఫ్రెండ్స్. మీరు కూడా మీ స్కూల్ మూమెంట్స్ అయితే చెప్పండి. మీరు కూడా అట్లా ఆడుకుంటేనైతే కామెంట్ చేయండి నాకైతే. ఇక్కడైతే బావి ఉంది ఫ్రెండ్స్, ఇటొక్క బావి మధ్యలో మేము పోతున్నాం. ఇక్కడ పుట్టు ఉంది, మొక్కుకోండి మా అమ్మవారి పుట్ట. ఫ్రెండ్స్ ఇక్కడనైతే ఇగో ఇట్లా ఉంది. అగో ఇదేంటి ఫ్రెండ్స్, ఇదైతే వైరు, ఇదైతే వైరు ఫ్రెండ్స్. ఇప్పుడు మా మమ్మీని ప్రాంక్ అవుతాం. మమ్మీ అగో బాగుంది మమ్మీ, ఘోరం ఏమవుతుంది ఇక్కడ, అగో లోపల ఫ్రెండ్స్. అంత పొలం ఇక్కడైతే మస్తు చల్లగా వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది చెప్పాలా ఫ్రెండ్స్, ఇగో ఇటు ఒక బావి ఉంది మనకి, ఇటు సైడ్ ఒక బావి ఉంది. అసలుకి ఎంత భయం అవుతుందంటే మళ్ళీ ఇక్కడ రూట్ అనేది చాలా ఉంది అనేసి